హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు అసిస్టెంట్ లోకో పైలట్ CBT 1కు సంబంధించిన రిజల్ట్ అయితే విడుదలైంది. సో ఆర్ఆర్బి జోన్ అన్ని జోన్లకు సంబంధించిన రిజల్ట్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈరోజు ఇంతకుముందు అయితే రిలీజ్ కావడం జరిగింది. కానీ సర్వర్ ఇష్యూ వల్ల ఏ ఆర్ఆర్బి వెబ్సైట్ కూడా ఓపెన్ కావట్లేదు. ఒక ఆర్ఆర్బి ముంబైకి సంబంధించిన ఆ అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే రిజల్ట్ అయితే అవైలబుల్గా ఉంది. ఆర్ఆర్బి ముంబైకి ఎవరైనా అప్లై చేసినట్టయితే సో దాదాపు CBT 1కు 25,271 మంది అయితే CBT 1లో క్వాలిఫై అయ్యారు. వాటికి సంబంధించిన కట్ ఆఫ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపు యూఆర్గా చూసుకుంటే 57.17కి కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీకి సంబంధించి 36.68 కట్ ఆఫ్ ఉంది. ఎస్టీకి సంబంధించి 30.48 కట్ ఆఫ్ ఉంది. అలాగే ఓబీసీకి సంబంధించి 44.08 ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్కు సంబంధించి 40.17 అనేది మనకు కట్ ఆఫ్ అయితే ఆర్ఆర్బి ముంబై జోన్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకున్న వాళ్ళైతే మనకు సర్వర్ ఇష్యూ వల్ల వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు. దీనికి సంబంధించిన లింక్స్ కానీ ఏదైనా ఆర్ఆర్బి జోన్స్కు మీరు ఇంతకుముందు ఏదైనా అప్లై చేసుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ ఓపెన్ అవుతుందా లేదా అయితే మన ఛానల్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు అసిస్టెంట్ లోకో పైలట్కు సంబంధించిన CBT ఎగ్జామినేషన్స్ అయితే మనకు మార్చి 19, 20 తారీఖుల్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మనకు CBT 1 రిజల్ట్ విడుదల కాకముందుకే CBT 2 ఏ విధంగా ఎగ్జామ్స్ డేట్స్ రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది డౌట్స్ అయితే అడగడం జరిగింది. సో ఈ వారంలో ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాడు మనకు CBT 1కు సంబంధించి ALP అసిస్టెంట్ లోకో పైలట్ రిజల్ట్ అయితే డిక్లేర్ కావడం జరిగింది. సో కొద్దిగా అన్ని వెబ్సైట్లన్నీ సర్వర్ ఇష్యూ వల్ల డౌన్ అయిపోయాయి. మనకు రేపటిలోగా అన్ని రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మనకు ఫిబ్రవరి 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే మీరు లాగిన్ అయ్యి మీ యొక్క స్కోర్ కార్డ్ని కూడా చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కూడా యాక్టివేట్ అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇది అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన రిజల్ట్ వివరాలు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.